డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు కదా రామ్ చరణ్ గారు ట్రైలర్లో మనం చూస్తాం. సో అన్ని మీకు ఫుల్ఫిల్ అనిపించిందా మొత్తం సినిమా? ఇప్పుడు మన శంకర్ మంచి కథ ఇస్తే ఎలా తీస్తారో అలా తీశారు. ఇప్పుడు మంది స్టోరీలో ల్యాగ్ ఉంది ఎక్కడో అని చెప్పేసి ల్యాగ్ అంటే అన్న ఇప్పుడు మన స్టోరీ మన ఫ్రెష్గా చూస్తే ఎక్కడా ల్యాగ్ ఉండదు అన్న. సినిమా అంతా బాగుంటుంది, ఫ్రెష్గా చూడాలి. మన పుష్ప ఆ మైండ్లో వచ్చి చూస్తే పుష్ప కలెక్షన్ దాటిద్దని చూస్తే అలా బాగోదు. మనం ఫ్రెష్ మైండ్తో చూసి ఇప్పుడు సెకండ్ హాఫ్ అన్నీ హైలోనే ఉంటుంది, ఎక్కడ మనకు లో అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ అంతా హైలోనే ఉంటుంది. శంకర్ గారు మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ అంతా శంకర్ గారు అన్న, మనకి శంకర్ గారికి గుర్తొస్తారు. సెకండ్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ అంతా రామ్ చరణ్, సెకండ్ హాఫ్ అంతా శంకర్. ఓవరాల్గా సినిమా ఎలా ఉందన్న? వన్ టైం వాచబుల్ లేదన్న, రెండోసారి మూడోసారి చూడవచ్చు. మనం బోర్ కొట్టదు రెండోసారికి కూడా. నిజం చెప్పాలంటే రెండోసారి ఇంకా బాగుంటుంది. ఆ సాంగ్స్, ఆ విజువల్స్ ఫస్ట్ టైం చూస్తే మనకు అంత అనిపించదు విజువల్స్. సెకండ్ హాఫ్ బాగుంటుంది. స్టార్ ఎంట్రీ, హెలికాప్టర్ షాట్ ఇచ్చేయచ్చు అన్న. టికెట్ రేట్ ఇచ్చేయచ్చు. శంకర్ ఈజ్ బ్యాక్ అన్న. రాజమౌళికి బ్లాక్ బస్టర్ ఇచ్చింది రామ్ చరణ్, సుకుమార్కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది రామ్ చరణ్, శంకర్ కూడా కంబ్యాక్ ఇచ్చింది కూడా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. అన్న కలెక్షన్స్ అన్ని మనం అంత ట్రేడ్ పండితులం కాదన్న, బట్ సినిమా విల్ రాక్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని దిల్ రాజు గారు చెప్పినట్టుగా ప్రతి దగ్గర ఎక్కడో ఒకటి టచ్ అవుతూ ఉంటుంది అన్న. మరి ఆ 11 కానివ్వండి, సీజ్ ద షిప్ కానివ్వండి, ఇంకా వేరే సినిమా ముందే చెప్తే బాగుండదు, థ్రిల్ ఫీల్ అవ్వరు ఆడియన్స్ అందరూ. ఏదైనా కానివ్వండి అంటే నో కామెంట్ అన్న, నో కామెంట్. సినిమా చూడాలన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్పి. సినిమా చూడడానికి వచ్చాం. TFI బానిస వైకుంఠం ఐమాక్స్ చూడడానికి వచ్చినాం. ప్రసాద్ ఐమాక్స్ మంచిగా వైకుంఠ ఏకాదశి రోజు, వైకుంఠం రోజు మన TFI బానిసగా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. సినిమా అంటే పొలిటికల్ సినిమా, గేమ్ చేంజర్ అని ఫస్ట్ ఎప్పుడప్పుడే చెప్పారు కదన్న. పొలిటికల్ థ్రిల్లర్ మెయిన్ ఏంటంటే ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ వెరీ 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 చాలా ఎంగేజింగ్ ఉన్నాయి. బేసిక్ స్క్రీన్ ప్లే. సూర్య విలనిజం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళ విలన్ అయినా కూడా తెలుగు వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారని అన్నందుకు సూర్య రాకడు. సూర్యకి రామ్ చరణ్కి మధ్య ఫేస్ ఆఫ్ సీన్సే సినిమా హైలైట్. నెక్స్ట్ సాంగ్స్, దోప్ సాంగ్ తెలుగు సినిమా కొరియోగ్రఫీ స్థాయిని పెంచింది, నో డౌట్. దోప్ సాంగ్ సూపర్. ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ సూపర్ అన్న. ఒక క్యారెక్టర్ ఏంటన్నా, IAS క్యారెక్టరు, IPS క్యారెక్టరు, CEO మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు, అమాయకుడు క్యారెక్టరు అప్పన్న. అప్పుడు రంగస్థలంలో చూసినట్టుగైతే మన చిట్టుబాబులో ఎలా అయితే రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారో ఈ అప్పన్న క్యారెక్టర్ కూడా ఓన్ చేసుకుంటారు చూడంగా. సో ఒక క్యారెక్టర్ కాదు, స్టూడెంట్ క్యారెక్టర్. ఒకే సినిమాలో 5-6 వేరియేషన్స్. రామ్ చరణ్ చాలా సబ్టల్గా, చాలా నీట్గా, చాలా బాగా యాక్షన్ చేశారు. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఈ ఇయర్లో బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. సంక్రాంతి రామ్ చరణ్ ఫ్యాన్స్ ముందే వచ్చేసింది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ నాది. ఇది ఏపీ రాజకీయాల మీద ఈ సినిమా తీశారు. ఏపీ పాలిటిక్స్ మొత్తం ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకు బాగాలేదు సార్? ప్రతి టేకింగ్ సూపర్ సార్. శంకర్ గారు మంచి సందేశం ఇచ్చారు సార్. ప్రతి ఒక్కడో ఓటు వేయాలి, ఓటు హక్కు కల్పించుకోవాలి. ఎవరికైనా శంకర్ గారు మార్క్ మిస్ అయిందంటున్నారు. లేదు శంకర్ గారు ప్రతి సినిమాకి మెసేజ్ ఇచ్చారు, ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్, టేకింగ్ సూపర్. నేను ఏ ఫ్యాన్ ఏం కాదు ఈ సినిమా. అది అన్న వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదన్న, నా ఒపీనియన్ నాదన్నా. నేను 450 పెట్టుకుని చూశాను. మీరు వాళ్ళకి నచ్చి నీకెందుకు నచ్చలేదంటే నా విజన్ వేరే ఉంటుంది. రామ్ చరణ్ బాగున్నాడు, నా రామ్ చరణ్ నచ్చలేదని ఎందుకంటే అన్న నేను అనేది మీకు నచ్చలేదు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాక మెగా ఫ్యాన్ నేను చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్. పుష్ప 2,000 కోట్లు పైన కొట్టాలని కోరుకుంటున్నా. కొడతది కూడా. చాలా బాగుంది. సంక్రాంతి కోట్లు అనేది చెప్పలేమన్నా, ఎప్పుడే వస్తారో లేదు తెలీదు. ఒక షోతో చెప్పలేం. మీరు నెగిటివ్ గా చెప్పడం ఏం బాగాలేదండి. నేను నెగిటివ్ గా నాకు నచ్చినా చెప్తున్నా. స్టోరీ అన్న.